తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తుల బెయిల్ పిటిషన్లపై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను ఈరోజు నాంపల్లి కోర్టు విచారించనుంది. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని గతంలో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు తిరుపతన్న, భుజంగరావులకు బెయిల్ ఇచ్చేందుకు గతంలో నిరాకరించింది. తిరిగి ఈరోజు మళ్ళీ ట్యాంపరింగ్ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆయన ఇంకా విదేశాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్కు రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ రావు వస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సిబిఐ ద్వారా ఇంటర్పోల్కి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తుల బెయిల్ పిటిషన్లపై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను ఈరోజు నాంపల్లి కోర్టు విచారిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఇదైతే నిందితులుగా ఉన్నట్టు తిరుపతన్న, భుజంగరావుకు సంబంధించి గతంలోనే 2 సార్లు బెయిల్ తిరస్కరించింది నాంపల్లి కోర్టు. మళ్ళీ 3వ సారి వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ కూడా పోలీసులు వేశారు కాబట్టి మాకు ఇంకా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కూడా నిందితుల తరపు నుంచి న్యాయవాది కోర్టుకు తెలపడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మరికొద్దిసేపట్లోనే 2 నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. బెయిల్ ఇస్తుందా లేదంటే రిమాండ్ పొడిగింపు చేస్తుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ నిందితులకి బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇంకా ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఇటు హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఇంకా విచారణ చేయాల్సి ఉంది. కీలకమైన నిందితులు ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు పరారీలో ఉన్నారు. వారు పైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశాం. వారు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే పని ఉంది కాబట్టి ఇప్పుడే వీరికి బెయిల్ ఇచ్చినట్టయితే వీరంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి పోలీసులు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా పోలీసులు కౌంటర్ పిటిషన్లో కోరడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన ఎవిడెన్స్ని, కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఆధారాలతో పాటు టెక్నికల్ ఆధారాలు, ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఏదైతే నిందితులు ధ్వంసం చేశారో లాగర్ రూమ్లో కొన్ని హార్డ్ డిస్క్లతో పాటు పెన్ డ్రైవ్లని, సిస్టమ్స్ని అన్నిటిని కూడా ధ్వంసం చేసి అక్కడ కొత్త సిస్టమ్స్ని ఏర్పాటు చేశారు కాబట్టి వాటికి సంబంధించిన కీలకమైన ఆధారాలని పోలీసులు సేకరించడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు 3వ ఛార్జ్షీట్, గతంలో 2 ఛార్జ్షీట్లు వేశారు కానీ అందులో తప్పులు ఉండడంతోనే కోర్టు తిరస్కరించింది. మళ్ళీ నిన్న 3వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్ సందర్భంగా ఎవిడెన్స్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేసింది. కేసులో ఇప్పటి వరకు దర్యాప్తులో పోలీసులు సేకరించిన కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలతో పాటు కొన్ని హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, సిస్టమ్స్ వీటన్నిటిని కూడా 3 బాక్సుల్లో కోర్టుకి ఛార్జ్షీట్తో పాటు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఆధారాలని నిందితులకి ఇవ్వకుండా, వారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు ఆ న్యాయమూర్తిని కోరడం జరిగింది. పీపీ ద్వారా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఎవిడెన్స్ని నిందితులకు తెలిస్తే వాటిని మళ్ళీ ఎందుకంటే వారికి బెయిల్ కోరి వారికి సంబంధించిన కేసులో కొంచెం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకుండా చూడాలని చెప్పేసి కూడా పోలీసులు కోరడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన మరుసటి రోజే ఇక్కడ నుంచి అమెరికాకు పారిపోవడం జరిగింది. ప్రభాకర్ రావు తాను ఆరోగ్యరీత్యా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఇప్పుడు రాలేను అని చెప్పేసి గతంలో పోలీసులకు సమాచారం పంపించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అని చెప్పేసి ప్రభాకర్ రావు పైన నాంపల్లి కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొని రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేశారు. ఇంటర్పోల్ సహాయంతో ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని ఇండియాకి రప్పించి వారిని అరెస్ట్ చేసి విచారణ
చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అందులో భాగంగానే సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు అమెరికా పోలీసులకు అందించి అక్కడ ఇంటర్పోల్ సహాయంతో వారిద్దరిని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరం చేశారు. అందులో భాగంగానే గతంలో ప్రభాకర్ రావుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన వాదనలు ప్రభాకర్ రావు తరపున న్యాయవాది వినిపించినప్పుడు ఈ రోజుకి ఏదైతే ఆయన వీసా గడువు ఉంటుందో అమెరికాకు సంబంధించి ముగుస్తుంది, ఆ తర్వాత వస్తాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ తాను మళ్ళీ వీసాని గడువు పొడిగించే అవకాశం కోరుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి అతన్ని అరెస్ట్ చేస్తారని ఖచ్చితంగా సమాచారం ఉండడంతో తాను వీసా గడువు పొడిగించుకుంటాడా లేదంటే ఈరోజు హైదరాబాద్కి వస్తాడా అనేది కూడా ఒక ఉత్కంఠగా మారి, ఎందుకంటే ఆయన పైన ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఉంది, ఆల్రెడీ ఎన్ఓసి లుకౌట్ నోటీసులు కూడా అన్ని ఎయిర్పోర్ట్లకి ఆ పోలీసులు ఇచ్చారు. కాబట్టి ఏ ఎయిర్పోర్ట్లో ప్రభాకర్ రావు ల్యాండ్ అయినా కూడా ఖచ్చితంగా అక్కడ పోలీసులు ప్రభాకర్ రావుకి సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు బృందానికి తెలియజేస్తారు. అక్కడ ఇమీడియట్లీగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజే అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చినట్టయితే ఆయనని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారిస్తారు. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎస్ఐబి ద్వారా నడిపించామని చెప్తున్నారు. ఇందులో ఆ ఫోన్ ట్యాపింగ్కి టెక్నికల్గా సపోర్ట్ అందించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించిన పాల్ రవికుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతని కంపెనీలో పనిచేసిన మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్తో పాటు మరొక వ్యక్తి మొత్తం నలుగురికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. న్యాయమూర్తి ముందు 164 కింద వారి ముందు వాగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మాట మార్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏ విధంగా స్టేట్మెంట్ హెల్ప్ చేశారు ఫోన్ ట్యాపింగ్కి, ఎలాంటి టెక్నాలజీ అందించారు, ఎలాంటి పరికరాలు వాడారు, వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ని అంతా కూడా న్యాయమూర్తి ముందే వాగ్మూలం ఇప్పించారు. కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఇప్పటికే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ధ్వంసం చేసిన ఎవిడెన్స్ని అంతా కూడా మళ్ళీ రీట్రీవ్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా కొన్ని ఏదైతే ఈ ల్యాబ్కు సంబంధించిన కొంత టెక్నికల్ సపోర్ట్ అందించిన పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. కాబట్టి కొన్ని రిపోర్ట్స్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చేటివి ఉన్నాయి. ఈ కేసు చాలా కీలక దశలో ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా రాజకీయ నాయకులను కూడా పోలీసులు విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సురేష్.